ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీకి రేపు వెళ్తున్నట్టుగా తాజా ప్రకటన ఒక్కసారిగా కూటమిలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రస్తుతం చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఆయన ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారని వైసీపీ నేత తాజాగా బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం రోజున ఫిబ్రవరి 10వ తారీఖున అంటే తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ రేపు ఉదయం అంటే 11 గంటలకు ఫిబ్రవరి 11వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అసెంబ్లీకి వస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పరిపాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బొత్స సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా కోల్పోయాం. ప్రజలు ఆర్థిక ఆకలితో అలమటిస్తూ బాధపడుతున్న దృశ్యాలు కంటి మీద కనబడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలి కొదిలేసిన వైన్యాన్ని ఎండగడతాము. అసెంబ్లీ సాక్షిగా తిరుమల తిరుపతి సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ చెప్పినప్పటికీ దాన్ని వక్రీకరించి చంద్రబాబు చేస్తున్న ప్రతి ఆరోపణ అసెంబ్లీ సాక్షిగా ఇక యుద్ధమే అని ప్రకటించారు. దాని గురించి మాట్లాడితే టైం వేస్ట్ ఎందుకు, సిట్ నివేదిక వచ్చాక ఇంకా కమిషన్ వెయిట్ ఎందుకు, కమిషన్లకు ప్రత్యేక కమిషన్ అంటూ హడావుడి చేస్తున్నది ఎందుకు, అసలు ఆ కమిషన్కి చట్టబద్ధత ఉందా, చంద్రబాబు సిట్ నివేదిక బట్టబయలు అయిన నేపథ్యంలో తాజా పరిణామాలు, తాజా ప్రకంపనలు వెరసి రేపు అసెంబ్లీకి అడుగు పెడుతున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారనగానే కూటమి నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రశ్నల వర్షంతో లెక్కలతో కడిగి పారేస్తే మన దగ్గర చెప్పుకునేందుకు జవాబులు ఉన్నాయా అంటూ మదన పడుతున్నట్టు సమాచారం అందుతుంది. ఓవైపున జగనే కాదు, జగన్కు సంబంధించిన టీం మొత్తం కూడా అసెంబ్లీలో రేపు హాజరు కాబోతున్నారు. గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారు అటెండెన్స్ వేసుకుంటారు. అటెండెన్స్ వేసిన తర్వాత అసెంబ్లీలో కూడా పాల్గొనే అవకాశం కనబడుతుంది. పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారు అటాక్కు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దారి తప్పిన లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నల వర్షం సంధించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. సింహంలా అసెంబ్లీలో గర్జించేందుకు జగన్ తన స్క్రిప్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. లెక్కలతో కడిగి పారేస్తానికి సిద్ధమైపోయారు. అధికారం అన్నారు కదా, వచ్చిన అధికారాన్ని ఎలా వాడుతున్నారో ప్రజలకు ప్రజాక్షేత్రంలో బయటపెట్టేందుకు జగన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అవాస్తవ కథనాలు, ప్రచారాలు పీక్స్ చేస్తూ వెళ్తున్న ఎండగట్టే తీరు కనబడుతుంది. గవర్నర్ గారి తాలూకా స్పీచ్ బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఏ అంశాలు హైలైట్ చేయబోతున్నారు, ఏ అంశాల గురించి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు అనేది రేపు తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక రిజిస్టర్ పార్టీ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకుంటాము. ఆ మీటింగ్ ఉంది కదా, దాని తర్వాత వచ్చే విషయాలన్నీ కూడా చెప్తాము అని కూడా అందరికీ తెలియజేస్తాము. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ప్రజలే బయటకు వచ్చి అరుస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలు. ఏకంగా ఈరోజు శ్రీశైలం ఘటన అయితే కావచ్చు, మొన్న తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన ఘటన కావచ్చు, సాక్షాత్తు శ్రీశైలంలో ఇటీవల వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల, చర్యల్లో దారుణంగా విఫలం చెందడం వల్ల ఈరోజు ఏకంగా అసెంబ్లీ సాక్షిగా వీటిని ఎండగట్టేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు. మరి అలాంటి రాజకీయ నాయకుడిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం పోయి వస్తున్నప్పుడు తన ప్రాణానికి హాని కల్పించేలా 47 కిలోమీటర్ల దూరంలో ప్రయాణాన్ని కావాల్సుకొని పొగిడించారు. ఎందుకు? 27 కిలోమీటర్లు రావాల్సిన డెస్టినేషన్ను అటు తిప్పి ఊర్లలోకి రప్పించారు. అందులో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను క్లియర్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. అంటే ఒక ఇన్సెక్యూరిటీ కలిగించేలాగా బిహేవ్ చేస్తున్న విధానానికి పరాకాష్ఠగా కేంద్రం వైపు కూడా లేఖలు రాస్తూ ముందుకు పోతున్న తీరు చూస్తున్నాము. అలాగే పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఉన్న చంద్రబాబు పనితీరులో శూన్యం అయిపోయారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. తప్పుడు లెక్కలతో జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తప్పుడు లెక్కలు చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు, నీకు అసలు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు తెలుసా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. పన్నుల రాబడి కావచ్చు, ఆర్థిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలపై ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పన్నుల రాబడిలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 22వ స్థానానికి పడిపోవడం అంటే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగానానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ కల్పిత జీఎస్డీపీ లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు. 2024 నుంచి 2025లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% ఉందని, అయితే జాతీయ వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు.
అలాగే 2025 2026లో రాష్ట్ర వృద్ధి 10.75% ఉంటుందని, జాతీయ వృద్ధి 8% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023-24 నుంచి 24-25 మధ్య 2 ఏళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు 11.09%గా చూపిస్తుంది. ఈ ఏడాది దేశంలో 3వ స్థానంలో ఉందని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇవేవి స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావట. ఇవి పూర్తిగా చంద్రబాబు సొంత కార్యాలయం తయారు చేసిన అంకెలు మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. ఈ గణాంకాలే నిజమైతే, ఈ చంద్రబాబు చెబుతున్న ఈ లెక్కలే నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయిలో వృద్ధి కనిపించాలి కదా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలు కాగ్ ఇచ్చిన నివేదిక చూస్తే వాస్తవ పరిస్థితి ఏంటో భిన్నంగా ఉందో అర్థమవుతుంది. నిజానికి ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాలు పూర్తిగా వృద్ధి రేటు 1.97% మాత్రమే ఉన్నాయి. 11.9% వంటి భారీ జిఎస్డిపి వృద్ధిని చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్ను ఆదాయాల్లో మాత్రం 1.97% వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారు చేసిన ఈ కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. ఇవన్నీ కూడా మోసం చేసేదానికే పుట్టుకొచ్చిన వైన్యం. చంద్రబాబు ఎంతకాలం మోసం చేస్తావు, అసెంబ్లీ సాక్షిగా చూసుకుందామంటూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి రాబోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ తప్పుడు లెక్కలను ప్రూఫ్లతో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, ఎప్పుడు ఏది ప్రశ్నించినా కాగితం లేనిది ప్రశ్న రాదు. ఖచ్చితంగా లెక్కలు ఉంటాయి, ఖచ్చితంగా సమాచారం మొత్తం కూడా కాగితం మీద ప్రూఫ్లతో, ఆధారాలతో ఆయన కడిగి పారేస్తుంటారు. బహుశా రేపు కూటమి కనుక టైమింగ్ ఇవ్వకుండా జగన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మైకులు కట్ చేసినా కూడా అది తీవ్రమైన గందరగోళానికి దారితీస్తుంది. చంద్రబాబు పనితీరు, చంద్రబాబు కూటమి యొక్క ధైర్యం ఏంటో రేపు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినప్పుడు నీట్గా బయటపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలు మాత్రం చాలా దారుణమైన పరిస్థితికే పోతున్నాయి. శ్రీశైలం లాంటి దేవాలయాల్లో కూడా ఈరోజు లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు. అంటే శివమాల భక్తులపై లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చిందంటే పోలీసులకు కథన ఎక్కడ లాఠీ చార్జ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇళ్లపై దాడి చేస్తున్నప్పుడు కానీ, ఇళ్లపై మంటలు విసురుతున్నప్పుడు కానీ ఎలాంటి లాఠీ చార్జ్ చేయని ఈ పెద్ద మనుషులు పోలీసులు ఈరోజు మాత్రం సాక్షాత్తు దేవాలయాల్లో భక్తులపై మాత్రం కట్టెలు లేపి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇక్కడ పైశాచిక స్థాయి ఎక్కడికి వెళ్ళిందో అర్థమవుతుంది. ఈ రాజకీయ అహంతోనే మాత్రం ఇలాంటివి సాధ్యం. రాజకీయాల్లో క్రీడలు ఉంటాయి, కానీ అతి క్రీడలు పనిచేయవు. ఇలాంటి చర్యలకు ప్రతిచర్య ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చవిచూడక తప్పుతుంది. సాక్షాత్ భగవంతుడే శిక్షించక తప్పడు ఇలాంటి తప్పుడు చర్యలు, తప్పుడు సాంప్రదాయాలని. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.